ఎటువంటి అలవాట్లు నేర్పిస్తున్నారు, ఒక ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందన్నా సరే తప్పకుండా షేర్ చేయండి. ఈ స్టెప్తోనే మొదలవుతుంది. బాబాయ్ అరిచినా పిల్లలు ఫీల్ అవుతారు, పెద్దమ్మ అరిచినా పిల్లలు ఫీల్ అవుతారు. పిల్లలు వాళ్ళని చూసి వెంటనే లోపలికి వెళ్ళిపోకుండా చిన్నవాళ్ళని మనకంటే ప్రేమగా చూసుకుంటారు. బయట జరిగే ప్రతి విషయాన్ని పేరెంట్స్తో వాళ్ళు షేర్ చేసుకోవాలండి. మనకి అవసరం లేని చోట, మనకి అవసరం లేని విషయంలో అస్సలు కల్పించుకోకూడదని మాత్రం చెప్పాలి. సరే, పిల్లలు ఎక్కువగా అలుగుతూ ఉంటారు. నేను శాలరీతోనే ముడిపెడతానండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నన్ను మన ఫ్యామిలీ మెంబర్ సంధ్య గారు అడిగారండి, మీరు పిల్లల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి అలవాట్లు నేర్పిస్తున్నారు, మీరు మాతో షేర్ చేసుకుంటారా, మాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి. నేనైతే కనుక పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు మాత్రమే తీసుకుంటానండి. మీ అందరికీ నచ్చినట్టు తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే ఈ వీడియో ఒక ఇద్దరు పిల్లలకి హెల్ప్ అయినా సరే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో ఇంకొక ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందన్నా సరే తప్పకుండా షేర్ చేయండి. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ 25Kకి దగ్గరలో ఉన్నారండి. అది కూడా ఈరోజే, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ 25K ఈరోజే కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి పిల్లల్ని పొద్దున్నే లేపగానే మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే అండి, ఆ పిల్లల్ని గట్టిగా హగ్ చేసుకొని వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాము అంటే కనుక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడి నుంచే పిల్లలు మన మాట వినటం కానీ లేదా మనం చెప్పింది చేయటం కానీ ఏదైనా సరే ఈ స్టెప్తోనే మొదలవుతుంది. పిల్లలు చక్కగా పొద్దున్నే ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి దేవుడికి దండం పెట్టుకోవటం ఒకటి, ఏదైనా సరే హెల్తీ ఫుడ్ తినటం, బయట ఫుడ్ని అవాయిడ్ చేయటం మాత్రం వీళ్ళకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. తర్వాత పిల్లలు ఫీల్ అవటం, అంటే ఏ విషయంలో అయినా సరే తాతగారు అరిచినా పిల్లలు ఫీల్ అవుతారు, బాబాయ్ అరిచినా పిల్లలు ఫీల్ అవుతారు, పెద్దమ్మ అరిచినా పిల్లలు ఫీల్ అవుతారు, లేదా మార్కులు సరిగ్గా రాకపోయినా సరే పిల్లలు ఫీల్ అవుతారు. ఇలాంటివి మనం అంటే ఈ ఫీల్ అవ్వటాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ పోతే, మనం ఉండగానే ఇలాంటి విషయాల్లో ఫీల్ అయితే మనం లేని రోజులు ఎన్నో పిల్లలు గడపాల్సి వస్తుంది. మనం లేని ప్లేసుల్లో పిల్లలు ఎన్నోసార్లు ఉండాల్సి వస్తుంది. అందుకని చిన్న చిన్న విషయాలకి పిల్లలు ఫీల్ అయినప్పుడు అది కరెక్ట్ కాదు అని చెప్పాలండి మనం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళని చూసి వెంటనే లోపలికి వెళ్ళిపోకుండా వాళ్ళని ఒకసారి పలకరించి వాళ్ళకు కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడేసేసి లోపలికి వెళ్ళటం, అంటే ఈ పద్ధతి నేను కరెక్ట్ అనుకుంటానండి. అంతేకాని ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనల్ని పిలిచేసేసి వాళ్ళని కనీసం పలకరించకుండా మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది మాత్రం అసలు కరెక్ట్ కాదు. పిల్లలకి మనం ఇవే నేర్పించాలండి. వీక్లీ 2 టైమ్స్ అయినా సరే నానమ్మలకి తాతయ్యలకి అమ్మమ్మలకి అలానే పిన్నిలు బాబాయిలు అత్తలు మామయ్యలు పెదనాన్నలు పెద్దమ్మలు ఈ రిలేషన్షిప్కి అయినా సరే వీక్లీ 2 టైమ్స్ అయినా సరే కాల్ చేపించి పిల్లలతో మాట్లాడించాలండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అండి. అడ్జస్ట్మెంట్ అనేది వీళ్ళకి చిన్నప్పటి నుంచే అలవాటు అవ్వాలండి. మా ఇంట్లో అయితే కనుక వీళ్ళిద్దరి మధ్య ఏ విషయంలో అయినా సరే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తే కనుక అది ఫస్ట్ నేను చిన్నవాడికే నేర్పానండి. అంటే విహాసే ఎక్కువగా అడ్జస్ట్ అయ్యేటట్టే చూస్తాను. 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వటం పెద్ద కష్టమే కాదండి, మనం పిల్లలకు చక్కగా నేర్పించవచ్చు. కానీ రేపొద్దున ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఒకే ఆప్షన్ ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అంటే కనుక ఇంట్లో పెద్దవాళ్ళు చక్కగా అడ్జస్ట్ అయ్యి చిన్నవాళ్ళని మనకంటే ప్రేమగా చూసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి షేరింగ్ అండి. ఇప్పుడు పిల్లలు మనతో మన ఇంట్లో ఉండే టైం కంటే కూడా బయటే ఎక్కువగా ఉండాల్సి వస్తుందండి. అంటే దాదాపు 12 అవర్స్ పిల్లలు బయటే ఉంటున్నారు, స్కూల్స్ అని ట్యూషన్స్ అని. అందుకని ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి బయట జరిగే ప్రతి విషయాన్ని పేరెంట్స్తో వాళ్ళు షేర్ చేసుకోవాలండి. అంటే స్కూల్లో జరిగిన విషయాలు కానీ లేదా ఆటోలో బస్లో బయట ఫ్రెండ్స్ మధ్య జరిగిన విషయాలు కానీ ఏవైనా సరే మనతో షేర్ చేసుకోవటం వాళ్ళకి అలవాటు చేయాలి. వాళ్ళు వాటికి సంబంధించి ఏం చెప్పినా సరే ఎంతసేపు అయినా సరే మనం చాలా ఓపికగా వినాలండి. ఏ విషయాన్ని సరే మనతో షేర్ చేసుకోవటం వాళ్ళకి అలవాటు చేయాలి. నేనైతే కనుక మంత్లీ వాళ్ళని 1 డే స్కూల్ మానిపించైనా సరే, అంటే ఇద్దరిని ఒకేసారి మానిపించనండి, విడివిడిగా ఒక్కొక్క రోజు స్కూల్ మానిపించి వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడుతూ
వాళ్ళు బయట ఎలా ఉంటున్నారు, వాళ్ళు బయట ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఫ్రెండ్స్కి మధ్య ఏ టాపిక్స్ నడుస్తున్నాయి, వాళ్ళ స్కూల్లో టీచర్స్తో ఎలా ఉంటున్నారు అన్నీ నేను అడిగి తెలుసుకుంటాను. రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను, ఇలా చేయమని చెప్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నీకు అవసరం లేని విషయాల్లో వేటిల్లో కల్పించుకోవద్దని మాత్రం చెప్తానండి. పిల్లలకి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి అవసరం లేని చోట, మనకి అవసరం లేని విషయంలో అస్సలు కల్పించుకోకూడదని మాత్రం చెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలు అలగటం అండి. ప్రతి చిన్న విషయానికి అంటే మనం ఏమైనా సరే కొని ఇవ్వకపోయినా సరే, మనం ఏమైనా చేయకపోయినా సరే పిల్లలు ఎక్కువగా అలుగుతూ ఉంటారు. ఇలా అలిగినప్పుడు మాత్రం పిల్లల్ని అస్సలు బతిలాడకూడదండి. వాళ్ళని అలా వదిలేయటమే నేనైతే కనుక కరెక్ట్ అనుకుంటాను. ఏ విషయంలోనైనా సరే పిల్లలు అలిగి ఇది నాకొద్దు, ఇది నాకు అవసరం లేదు, ఇది నేను తినను అన్నప్పుడు మాత్రం మనం వాళ్ళని ఎక్కువగా బతిలాడకుండా అలా వదిలేయటమే కరెక్ట్ అండి. అలా చేయటం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఈ విషయాలు రిపీట్ అయినప్పుడు పిల్లలు మాత్రం అస్సలు అలగరు. ఎందుకంటే ఆ విషయానికి సంబంధించి మనం మాట్లాడడం, ఆ విషయానికి సంబంధించి వాళ్ళని ఇవి తీసుకోమని చెప్పాం కాబట్టి వాళ్ళు ఆ రిస్క్ మాత్రం తీసుకోరు. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి పిల్లలు ఏది అడిగినా సరే, అంటే అవసరం ఉన్నది అవసరం లేనిది ఏది అడిగినా సరే నేను శాలరీతోనే ముడిపెడతానండి. శాలరీ వచ్చిన తర్వాత కొంటాను అని చెప్తాను. రేపు శాలరీ వచ్చే టైంకి మాత్రం ఆ వస్తువు అవసరం అయితే కనుక తీసుకుంటానండి. ఒకవేళ అవసరం లేకపోతే కనుక అది అనవసరం అని మాత్రం వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాను. అదీ కాక మన ఫైనాన్షియల్ పొజిషన్ గురించి పిల్లల దగ్గర మాట్లాడుకోవాలండి. మనం ఇంట్లో పెట్టే ప్రతి ఖర్చు గురించి పిల్లల దగ్గర మాట్లాడొచ్చండి. అలానే ఏ విషయంలో అడ్జస్ట్ అవుతున్నాం మనీ లేకుండా దాని గురించి కూడా పిల్లల దగ్గర మాట్లాడుకుంటూ ఉంటుంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో, మన ఆర్థిక స్తోమత ఏదో వాళ్ళకి చిన్నప్పటి నుంచే అంటే దాని మీద ఒక చిన్న అవగాహన మాత్రం ఉంటుంది. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం పిల్లలకి అలవాటు చేయాలండి. అవేంటి అంటే స్కూల్ ఫీజెస్ అడిగినప్పుడు కానీ, ఆటో ఫీజెస్, ట్యూషన్ ఫీజెస్ అడిగినప్పుడు అంటే వాళ్ళకి ఈ విషయం గురించి కూడా తెలియకుండా మనం ముందుగానే ఫీజెస్ కట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళకి ఈ టైంకి ఫీజు కట్టాలి అని టీచర్స్ చెప్పినా, ఆటో అతను చెప్పినా సరే, ట్యూషన్ మేడం అడిగినా సరే దానికి వాళ్ళు ఆ టైంలో ఏం సమాధానం చెప్పాలి, మనకు చెప్పినప్పుడు మనం చెప్పిన సమాధానం టీచర్కి ఎలా చెప్తారో, ఆ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేస్తారో వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలకి తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టడం, ఒక వస్తువుని జాగ్రత్తగా చూసుకోవటం, ఏ విషయంలోనైనా సరే అబద్ధాలు ఆడకుండా ఉండటం. అవి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే వాళ్ళు తప్పు చేసినా మనం అరుస్తామని వాళ్ళకి తెలిసినా సరే ధైర్యంగా నిజం చెప్పడమే వాళ్ళకి మనం అలవాటు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, బయట జరిగే సిచ్యువేషన్స్ బట్టి పిల్లలకు కొన్ని ప్రాక్టికల్గానే చూపించాలండి. వాళ్ళు ఏదైనా సరే మన దగ్గరే ఉంటారు కాబట్టి ప్రపంచం అంటే మనమే అనుకుంటారు. కానీ హాస్పిటల్స్లో ఉండే వాళ్ళ గురించి, పోలీస్ స్టేషన్స్లో ఉండే వాళ్ళ గురించి, అనాథ శరణాలయంలో ఉండే వాళ్ళ గురించి వీళ్ళ గురించి పిల్లలకు తెలియదండి. వాళ్ళకు అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో అక్కడికి వచ్చారు, వాళ్ళు ఎలాంటి లైఫ్ని అనుభవిస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారో అన్నది మాత్రం వీళ్ళకి తెలియదు. అందుకని వీళ్ళకి ఇవి ప్రాక్టికల్గానే చూపించాలండి. ఒకవేళ మనకు అక్కడ తీసుకువెళ్ళి చూపించడానికి కుదరకపోయినా సరే మన చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయి, వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారా అనేవి మాత్రం పిల్లలకి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాత్రం చూపించాలి. తర్వాత ముఖ్యంగా పిల్లలు ఇష్టాలు మనకు తెలియకపోయినా సరే మన ఇష్టాలు పిల్లలకు తెలిసేటట్లుగా చెప్పాలండి. అంటే ఇప్పుడు ఇంట్లో అమ్మకి ఇష్టమైన పని ఏంటి, అమ్మకి ఎలా ఉంటే నచ్చుతావు, అమ్మకి ఇల్లు ఎలా ఉంటే నచ్చుతుంది, అమ్మకి ఏ వస్తువు ఎక్కడ ఉంటే నచ్చుతుంది అని పిల్లలకి ఫాదర్ కంపల్సరీగా చెప్పాలండి. అలానే ఒక మదర్ కూడా ఫాదర్కి నువ్వు ఎలా ఉంటే నచ్చుతావు, ఏ విషయాల్లో ఎలా ఉండాలి, నువ్వు ఏ అలవాట్లు చేసుకుంటే నాన్నకు నచ్చుతావో అని ఒక మదర్ కూడా ఫాదర్కి ఇష్టాల గురించి ఇంట్లో పిల్లలకి కంపల్సరీగా చెప్పాలండి. అప్పుడు పిల్లలు ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి ఈ అలవాటు అనేది 60% హెల్ప్ అవుతుందండి. ఇప్పటి వరకు పిల్లలకి ఎలాంటి అలవాట్లు నేర్పాలి, వాళ్ళు ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలి గురించి మాట్లాడాం కదా. వాటితో పాటు ఒక 2 అలవాట్లు మాత్రం మనం చేసుకోవాలండి. అవేంటి అంటే
పిల్లల ముందు మొబైల్ చూడటం, ఈ పని మాత్రం అస్సలు చేయకూడదండి. అంతగా మనకు మొబైల్ చూడాలి, లేదా మనకున్న రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, మనకున్న అంటే డౌట్స్ని మనం ఫోన్లో చూసుకోవాలి అనుకుంటే కనుక మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఈ ఫోన్ యూస్ చేసుకోవచ్చండి చక్కగా. తర్వాత అంటే పిల్లలు 5:30 తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ ఏదైనా ఒక కాల్ వస్తే మాట్లాడటం తప్పితే పిల్లల ముందు అస్సలు ఫోన్ చూడకూడదు. అలా పిల్లల ముందు మనం ఫోన్ చూడకుండా ఉండటం వల్ల వాళ్ళు కూడా ఆ ఫోన్ చూద్దామనే ఒక చిన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదండి. ఒకవేళ వచ్చిందంటే కనుక నేను ఎప్పుడైనా సరే ఫోన్ తీసుకున్నప్పుడు నువ్వు చూస్తే నీకు 1 అవర్ ఫోన్ ఇస్తాను అని చెప్తే కనుక వాళ్ళు ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. మనం ఫోన్ తీసే ఛాన్సే లేదు కాబట్టి పిల్లలకు ఫోన్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఇక నెక్స్ట్ అంటే సెకండ్ వన్ వచ్చి పిల్లల చదువుల విషయం అండి. ఈ విషయంలో మాత్రం నేను చాలా కేర్గా ఉంటాను. అలా అని 100కి 100 వచ్చేసేయాలి. వీళ్ళ మార్క్స్ని వేరే స్టూడెంట్తో కంపేర్ చేసి మాత్రం అస్సలు చూడండి. వీళ్ళు ఎంతవరకు చదవగలరు, వీళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి, అన్ని మార్క్స్ వచ్చాయా లేదా అని మాత్రమే చూస్తాను. ఇప్పటివరకు మీతో షేర్ చేసుకున్న ఈ విషయాలు మాత్రం మా పిల్లల పెంపకంలో మాత్రం నేను చూచా తప్పక పాటించే విషయాలు ఇవేనండి. అంటే నేను చెప్పిన ఈ 9 విషయాలు ఫస్ట్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి 7th క్లాస్ పిల్లల వరకు ఈ విషయాలు చక్కగా నేర్పొచ్చండి. అంటే ఈ విషయాలు అనేవి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పాలండి. మా పిల్లలు చిన్నపిల్లలే కాబట్టి అంతకంటే పెద్దవాళ్ళ గురించి కానీ, వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ కానీ, వాళ్ళకి నేర్పించాల విషయాల గురించి కానీ ఇంతవరకైతే నేను ఆలోచించలేదండి. అలానే నాకు తెలియని విషయాలు మీరేదైనా కనుక ఫాలో అవుతుంటే తప్పకుండా మీరు ఒక మెసేజ్ చేయండి. నేనైతే కనుక మీరు చేసిన మెసేజ్ చూసి రిప్లై ఇస్తాను. అలానే తప్పకుండా నేను ఫాలో అవుతాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓ చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.